నమస్కారం. నేను చందు. మానవ జీవిత పరమార్థం. మనసు రెండు రకాల ధర్మాలను నిర్వర్తిస్తుంది. మొదటిది అశాంతిని సృష్టించే ఆలోచనలకు శిక్షణ ఇచ్చి ఉత్తమ మార్గం వైపు నడిపించే ప్రయత్నం. ఎప్పటికప్పుడు అరిషడ్ వర్గాలను నియంత్రిస్తూ జ్ఞాన వికాసం కలిగించే ఆధ్యాత్మిక అప్రమత్తతను జాగృతపరచడం రెండోది. నేను అనే అహం నిరంతరం బుద్ధిని పక్కదారి పట్టించే ఆలోచనలకు ఆజ్యం పోస్తుంది. ఇవే మానసిక అలజడులకు మూలాలు. వీటి కారణంగానే శారీరక మానసిక రుగ్మతలు తలెత్తుతాయి. మనిషి పుట్టినప్పటి నుంచే శారీరక ఎదుగుదలతో పాటు మానసిక పరిణతి సమాంతరంగా మొదలవుతుంది. శరీర పోషణకు అన్నపానాదులు అవసరమైనట్టే మానసిక ప్రశాంతతకు మంచి ఆలోచనలు ఆధ్యాత్మికత ఆవశ్యకం. శరీరం షడ్రసోపేతమైన భోజనాన్ని కోరుకున్నట్టే మనసు సత్ప్రవర్తనను మంచి ఆలోచనల్ని ఆశిస్తుంది, సదాలోచనల్ని ఆశిస్తుంది. శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంత తాపత్రయపడతామో మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు అంతకంటే ఎక్కువ శ్రమించాలి. శరీర ఆరోగ్యానికి వైద్యం అవసరమైతే మానసిక ఆరోగ్యాన్ని కలుగజేసే ఆలోచనల్ని ఎల్లవేళలా అదుపులో ఉంచుకోవాలి. సంతోషాన్ని మందహాసంతో, ఆవేశాన్ని కోపంతో, దుఃఖాన్ని కన్నీళ్లతోనే వ్యక్తం చేయాలి. అది శరీర ధర్మం. కానీ వాటిని బుద్ధి గడప దాటి మనసు ప్రాంగణంలోకి అనుమతిస్తే అవి వికృత ఆనందాలకు తెరదీసి సంతృప్తిని అసంతృప్తిగా మార్చేస్తాయి. ఆలోచన పగ్గాల్ని బుద్ధి హస్తగతం చేసుకుంటుంది. కోరిక, స్వార్థం అనే జోడు గుర్రాల స్వారీ మొదలవుతుంది. శారీరక ఆనందాన్నిచ్చే యవ్వనం, సౌందర్యం అదృశ్యమవుతాయి. సంపదలు దూరమవుతాయి. పేరు ప్రఖ్యాతులు మసకబారుతాయి. సౌభ్రాతృత్వం, ప్రేమ కాలానుగుణంగా మార్పులకు లోనవుతాయి. సద్గుణాలు అంతరించిపోయాయి. అందుకే మనసును మాయలో పడకుండా కాపాడుకోవాలి. దానికి నిరంతర అప్రమత్తత ఒకటే మార్గం. అదే మనసును నిశ్చల స్థితికి తీసుకెళ్తుంది. అదే ధ్యానం. ధ్యానానికి ప్రత్యేక సమయం, రాత్రి పగలు, నిద్ర మెలకువలతో పని లేదు. అది నిరంతర ప్రక్రియ. ఆ అప్రమత్తతకు ఫలితం శూన్యం. దానివల్ల ఏ ప్రయోజనము ఉండకూడదు. ప్రయోజనం ఆశిస్తే అది కోరిక అవుతుంది అన్నారు జిడ్డు కృష్ణమూర్తి. చెడు ఆలోచనలు మనసు మాట నుంచి పెడచెవిన పెట్టి బుద్ధి ఆధిపత్యానికి లొంగిపోయి పరమోన్నత సత్యానికి మానవ జన్మను దూరం చేస్తాయి. నిరంతరం తన ఉనికిని చాటుకోవాలని తాపత్రయపడే చెడు ఆలోచనలను అంతం చేయడానికి కఠోర సాధన చేయాలి. చెడు ఆలోచనలు వ్యతిరేక ఫలితాలు కలిగిస్తే మంచి ఆలోచనలు మంగళప్రదమైన మార్పులు తీసుకొస్తాయి. మనసు నిర్మలంగా స్వేచ్ఛగా ఉండాలంటే దాన్ని వర్తమానానికి అనుసంధానించాలి. ఇది సాధ్యమా అంటే సాధ్యమేనంటున్నారు సాధకులు. ఆలోచన వస్తుంది, రానివ్వండి, పట్టించుకోకండి. కొంత సమయం తర్వాత ఆలోచన తనంతట తానే నిష్క్రమించి కొత్త ఆలోచనలను ప్రవేశపెడుతుంది. పట్టించుకోనంతకాలం ఏ ఆలోచన స్థిరంగా ఉండదు. వచ్చిపోయే బాటసారిలా కొంతకాలానికి ఉనికిని కోల్పోతుంది. అదే ఆలోచన రహిత నిశ్చల స్థితి. తాను ఏ స్థితిలో ఉన్నాడో కూడా తెలియని స్వేచ్ఛ దానంతట అదే సిద్ధిస్తుంది. అప్పుడు నేను అంతరించి శాశ్వతమైన అప్రమత్తత ఏర్పడుతుంది. అది ఆత్మతో మనసును మమేకం చేస్తుంది. ఇదే మానవ జీవిత పరమార్థమని ఎం వెంకటేశ్వరరావు గారు రాసిన అంతర్యామి. ఇది మానవ జీవిత పరమార్థం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.